హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ షాట్. ప్రీవియస్ షాట్ చూసారు కదండి, కోయంబత్తూర్ వెళ్ళామన్నట్లు. సో దాని కంటిన్యూషన్. మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తూ ఉంటే మా ఫాదర్కి సడన్గా మర్తమాల అనేది కనిపించింది. అప్పుడు మా ఫాదర్ అన్నారు, ఇక్కడ మురుగన్ టెంపుల్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, భారతీయార్ యూనివర్సిటీ పక్కనే. నేను 2-3 టైమ్స్ వెళ్ళాను ఆ వర్క్ మీద వచ్చినప్పుడు అని అంటే సరే అని ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు అనుగ్రహం, దేవుడు పిలుచుకున్నారు కాబట్టి మేము వెళ్ళాము. మేము సండే రోజు వెళ్ళాము, దట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి చాలా బ్లెస్డ్ అని అనిపించింది నాకైతే. ఇది నడక మార్గం అన్న వెళ్ళొచ్చు, లేకుంటే ఫ్రీ బస్ అని వెళ్ళొచ్చు. నడక మార్గం 800 to 900 స్టెప్స్ ఉంటుంది. మేమైతే ఫ్రీ బస్సే వెళ్ళాము. అండ్ ఈ స్టెప్స్ ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళడానికండి. ఇది 50 to 60 స్టెప్స్ ఉంటుంది. అది మనం స్టెప్స్ అన్న ఎక్కచ్చు, లేకుంటే లిఫ్ట్లో అన్న వెళ్ళొచ్చు. మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. అండ్ దర్శనం అయితే 50 అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. మేము 50 రూపీస్కి వెళ్ళాము. చాలా త్వరగా జరిగిద్ది అనేది. టెంపుల్ అనేది చాలా 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 బాగుంది. మస్ట్ విజిట్. ఎవరైనా కోయంబత్తూర్ ఓరల్స్ నియర్గా ఉంటే ఆల్రెడీ వెళ్ళింటారు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇది చూడండి, లోపల ఆయన వాహనము అవన్నీ కూడా పెట్టారు. ఇది మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.